ఇక్కడ చూసుకుంటే వీళ్ళు చెట్లకి చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి, వాటిని ఈ రకంగా చీపుల కింద తయారు చేస్తారు వీళ్ళు. ఇక ఎంత పెద్ద ఏజ్ అయ్యేది ఆవిడ కూడా అలాగా ఒక కవర్ మోసుకుని కవర్లో వేసి క్లీనింగ్ చేస్తారు. ఫస్ట్ వీళ్ళు ఇలాగా క్లీనింగ్ చేసిన తర్వాత వెనకాతలు వచ్చి ఆ వెహికల్ వస్తుంది. వెహికల్ వచ్చి ఎయిర్ ప్రెషర్ ఇస్తే బ్రష్లతోటి క్లీనింగ్ చేస్తుంది. క్లీనింగ్ చేసిన తర్వాత ఇంకొక వ్యాన్ వచ్చి వాటర్ స్ప్రే చేస్తుంది అనమాట. ఇలాగా వాళ్ళు టూల్స్ కిట్ అది ఇచ్చారు, ఇంకా షూ ఇచ్చారు, గ్లౌజ్ ఇచ్చారు. అంటే ఈమె గ్లౌజ్ వేసుకోలేదు. అగో అక్కడ ఉన్నది బండికుంది. అగో అంటే ఇక్కడ హెల్త్ మీద గవర్నమెంట్ తీసుకుని యాక్షన్స్ ఎంత ఇదిగా ఉంటాయంటే చాలా దారుణం అంటే వాళ్ళ కష్టతరమైన వర్క్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. శానిటేషన్ అనేది చాలా నెంబర్ 1 ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట, అంటే పబ్లిక్ హెల్త్ సంబంధించి. అంతేగాని ఈవేళ పొద్దున్న క్లీనింగ్ చేసి మళ్ళీ మర్నాడు వరకు ఆ రోడ్డు మీద ఓవర్ఫ్లో అయిపోయి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ యానిమల్స్, పిగ్గు, స్ట్రే డాగ్స్, ఇది కౌస్ ఇష్టానుసారం తిరగడం అలా కాకుండా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు. అందువల్ల ఇక్కడ హాస్పిటల్స్ అనేది ఎక్కడ కూడా హాస్పిటల్ కానీ మెడికల్ షాప్ కానీ ఉండవు. హెల్త్ ఈ స్టెప్స్ అంత బాగా తీసుకుంటారు ఇక్కడ.